మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. తొమ్మిదవది ధనుస్సు రాశి. ఇందులో మూల నక్షత్రం మొదటి 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 మొత్తం పాదాలు 4, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి ధనుస్సు రాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుగ్రహం ఉగాది నుండి మే 13 వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి వెళ్ళి ఆ తరువాత అక్టోబర్ 18 నుండి కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళి డిసెంబర్ 5 తర్వాత మన ఈ వెనక్కి 7వ స్థానమైనటువంటి సప్తమ రాశి అయినటువంటి మిథున రాశిలో సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి వస్తారు గురువుగారు. శనిగ్రహం ఉగాది రేపనంగా నుండి మొదలుకొని సంవత్సరం మొత్తం కూడా చతుర్థ స్థానమైన మీనరాశిలో ఉంటారు. రాహుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు మీనరాశిలో ఉండి తదుపరి 3వ స్థానమైన కుంభరాశిలోకి వస్తారు రాహువు. కేతుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉండి తదుపరి 9వ స్థానమైన సింహరాశిలోకి వెళ్తారు కేతువు. ఈ గ్రహ సాపేక్ష స్థితి వల్ల ధనుస్సు రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది, ధనాదాయం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు చేస్తారు, తలంచిన కార్యక్రమాలన్నీ జయిస్తాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరుతాయి, అధికార వర్గంలో ఆధిక్యత ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మధ్య మధ్య శత్రు రోగబాధ శత్రుబాధ రోగబాధ రుణబాధలు కాస్త ఏర్పడుతుంటాయి. వీళ్ళకి తప్పకుండా ఏర్పడుతుంటాయి, కానీ ఎక్కువసేపు నిలవు, వచ్చినట్టు వచ్చి పోతాయి ఉంటున్నాయి ఆ బాధలన్నీ కూడా. ఈ ధనుస్సు రాశి విద్యార్థులకు సంవత్సరం మొత్తం కూడా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఇక ఉద్యోగస్తులు, ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లకు అవకాశం బాగా ఉంది. నిరుద్యోగులు ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తించే అవకాశం చాలా ఎక్కువ. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా ఫలసాయాన్ని ఇస్తాయి. ఈ ధనుస్సు రాశి స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి, సుఖ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు విడిగా తీసుకుంటే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2026, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలన్నీ బాగున్నాయి. వీరు జాతి వైఢూర్యం పిల్లికాను రాయి ఎడమ చేతి చిటికన వేలుకు ఉంగరంలో ధరించాలి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏప్రిల్ నెల, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026, ఫిబ్రవరి, మార్చి నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలుకు ఉంగరంలో ధరించాలి, వజ్రం. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల, ఆగస్టు నెల, నవంబర్, డిసెంబర్, 2026, జనవరి ఈ నెల అన్నీ బాగుంటుంది. జాతి కెంపు రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి ఈ ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు. మొత్తం మీద ఈ ధనుస్సు రాశి వారు అన్ని పాదాల వాళ్ళు కూడా శనికి జపం చేయించాలి, తైలాభిషేకం చేయించాలి శనికి. కేతువుకు ఉలవలు దానం ఇవ్వాలి. హనుమాన్ చాలీసా ఎంత వింటే అంత మంచిది. వీరు హనుమాన్ చాలీసాతో పాటుగా శనిగ్రహం యొక్క చెడు ఫలితాలను తప్పించడానికి ప్రత్యేకంగా వీరు దశరథకృత శని స్తోత్రం ఉందండి, ఆ స్తోత్రం పఠిస్తే మంచిది. కాలభైరవాష్టకం చదవచ్చు, దశరథకృత శని స్తోత్రం చదివితే చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం కూడా పఠిస్తే చాలా మంచిది. ఇది ధనుస్సు రాశి వారి.